బీజేపీలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్లియర్గా 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా మనకు క్లియర్గా మనం చూస్తాం. సో దానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిలబడ్డో తను ఓడిపోయినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఓడిపోయిన తర్వాత తనకు అన్నిటి పార్యాంతమని చెప్పేసి ఆ కౌంటింగ్ సమావేశం నుంచి బయటికి పోయినటువంటి అంశాలు కూడా చూస్తాం. తను ఓదారుస్తూ తను ఇబ్బంది పెడుతూ ఏదో ఇబ్బంది పడుతూ పోతా ఉన్నాడు. వారిని ఓదార్చడంలో ఓదార్స్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఓడిపోతాడు అని తెలిసి కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని దింపిర్రు అని చెప్పేసి ప్రతిపక్షాల వాదన అయితే వినిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు ఈ విధమైన తప్పు చేసిర్రు అని అన్నది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి ఎవరికి చెప్పాలి? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి చెప్పాలి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో. ఎందుకనంటే డబ్బున్నోళ్ళ రాజకీయాలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి నిలబడ్డోళ్ళు కావచ్చు, ఇక మనకు తెలిసినటువంటి విషయమే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయలేదు. సో వీళ్ళ ఎవరు కూడా నిలబడ్డ వ్యక్తులందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సమాజాన్ని, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పెద్ద శక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పెద్ద శక్తులే వీళ్ళు. సో వీళ్ళు డబ్బులతో చేసారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే డబ్బులు అయితే లాస్ అయ్యారు. సో ఆ బాధన ఏ బాధనో మొత్తం మీద బాధపడ్డాడు, ఏడ్చిండు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఇది బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల చర్చ నడుస్తూ ఉంది.